వేరే న్యూస్ కి స్వాగతం. సమాజంలో మానవత్వం ఇంకా బ్రతికే ఉంది అని చెప్పడానికి ఇది నిదర్శనం. తమ వారిని కోల్పోయి ఆర్థికంగా మానసికంగా కృంగిపోయి దీనస్థితిలో ఉన్న సమయంలో కష్టాల్లో ఉన్న వారిని మేమున్నామంటూ ఆదుకుంటూ వారికి అండగా నిలబడుతున్న మానవమూర్తులకు శతకోటి వందనాలు. తల్లి తండ్రిని కోల్పోయి అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు, వారితో పాటు జీవిస్తున్న ముగ్గురు వృద్ధుల పరిస్థితి అగోచర గమ్యం. 2 నెలల కాల వ్యవధిలోనే తల్లి తండ్రి మరణంతో ముగ్గురు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. పిల్లలతో పాటు ముగ్గురు వృద్ధుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం చర్ల గార్లపాడు గ్రామంలో 16/1/2025 నాడు ఈ పిల్లల తల్లి అకాల మరణం చెందింది. పిల్లల తండ్రి డిప్రెషన్లోకి వెళ్లిపోయి అటు ధైర్యం చెప్పేవారు లేక, ఇక ఇతరులకు సహాయ సహకారాలు అడగలేక పురుగుల మందు తాగి 28/2/2025 శుక్రవారం రోజున మరణించడంతో దీంతో వాళ్ల కుటుంబంలోని చెప్పలేని విషాదచాలు అలుముకున్నాయి. ఇట్టి విషయాన్ని తెలుసుకుని సమాజంలో ఉన్న ప్రతి మనిషి మానవత్వంతో ఆలోచించి ముగ్గురు పిల్లలను, ముగ్గురు ముసలి వాళ్లకు కనీసం వాళ్ళ నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని వాళ్లకు చేతనంత సహాయ సహకారాలు అందించాలని సదుద్దేశంతో సమాజంలోని మానవత్వం బ్రతికి ఉందనే విషయాన్ని చాటి చెబుతూ ఆ కుటుంబానికి అండగా బీఆర్కే న్యూస్ రిపోర్టర్ రామాంజనేయులు మానవ సేవే మాధవ సేవ గ్రూప్ మరియు సోషల్ మీడియా ద్వారా దాతల సహకారంతో ఆర్థిక సహాయం మరియు 3 నెలలకు సరిపడా నిత్యావసర వస్తువులు, అలాగే 15,500 దాతల సహకారంతో ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చాలా బాగా అనిపించింది. అందుకే ప్రతి దాతలతో సరే నేను ఓన్గా పెట్టి తర్వాత మానవ సేవ మాధవ సేవ గ్రూప్ ద్వారా కూడా అందరికీ సహాయ సహకారం అందిస్తాను. మానవ సేవ మాధవ సేవ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ఇంకా మీరు ఎంతో సహాయం చేయాలని, మీకు తోచిన సహాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. ఇంకా ఎవరైనా దాతలు పాపని కానీ పిల్లలు కానీ ఎవరైనా దత్తత తీసుకున్నారనుకుంటే వాళ్ళ నా కాంటాక్ట్ కావచ్చు, లేకుంటే వాళ్ళ మా తాత వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా కాంటాక్ట్ కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడిస్తూ అంటున్నారు. ఈ సహాయం చేసిన అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.